ముందుగా బుధవారం బైబిల్ తరగతికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే సమయం ముందు మనం ప్రతి బుధవారం బైబిల్ తరగతిలో యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం మనం కంప్లీట్ చేసాం. ఈ సమయం ముందు మనం రెండవ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. రెండవ అధ్యాయము మొదటి నుంచి ధ్యానిద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మనం ముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు నడిపించబడుతున్నది ఎవరి నాయకత్వాన? యెహోషువ నాయకత్వాన. యెహోషువ ఇప్పుడు యోర్దాను దాటి కనానులోనికి ప్రవేశించాలి. కాబట్టి వాళ్ళందరిని సిద్ధపరిచి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, కనానులోకి ప్రవేశించే ముందు ఆ దేశాన్ని ఏం చేయాలంటే సందర్శించాలి. ఎందుకు సందర్శించాలి? వారి యొక్క బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వారి యొక్క బలహీనతలు వారు చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. కాబట్టి రహస్యంగా ఎవరైనా వెళ్ళాలి. వారినే వేగుల వారు అంటారు. మనం జనరల్గా బయట ఆ పదాన్ని ఉపయోగించం, మాట్లాడతాం అలాగా. అలా మాట్లాడం. ఎవరినో గూఢాచారులను పంపించారు అంటాం. అలాగైతే మనకు అర్థమవుతుంది. గూఢాచారులు అంటే రహస్యంగా వెళ్ళి అక్కడ వారికి ఉన్న మైనస్లు ఏంటి, బలహీనతలు ఏంటో తెలుసుకుంటారు వారి యొక్క అనుమతి లేకుండా. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. వారి బలహీనతలు తెలుసుకుంటానికి వెళ్ళటం అనేది చాలా ప్రమాదం. కానీ ఇక్కడ కనానులోని ప్రవేశించడానికి, వారిపై యుద్ధం చేయటానికి ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి? వేగుల వారు వెళ్ళాలి. అందుకే యెహోషువ ఏం చేశాడంటే, వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంలో ముఖ్యంగా యెరికోను చూడురని వారితో చెప్పి, వెళ్ళి ముఖ్యంగా ఏది చూడాలి? యెరికోను చూడండి. యెరికో పట్టణాన్ని చూడండి. షిత్తీము నద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా వెళ్ళారు. వేగులు వారు వెళ్ళారు. ఎలా పంపించాడు యెహోషువ? అందరు చెప్పి పంపిస్తాడా? రహస్యంగా పంపించాడా? రహస్యంగా పంపించాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. వారి బలహీనతలు తెలుసుకోవటానికి, వారిని జయించటానికి, వీరికి కావాల్సిన సమాచారం తెలుసుకోవటానికి. కాబట్టి ఈ వేగులు వారిని యెహోషువ ఎలా పంపించాడు? రహస్యంగా పంపించాడు. ఇద్దరు మనుషుల్ని. వారు వెళ్ళి ఎక్కడ దిగారంట? యెరికోకి వెళ్ళి అక్కడ ఒక చోట బస చేయాలి కదా. మరి వెళ్ళిన వెంటనే 1 గంట 2 గంటలు చూసేది కాదు కదా యెరికో పట్టణము. కాబట్టి బస చేయటానికి ఎక్కడ దిగారు? వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, ఒక వేశ్య ఇంట దిగారు. ఆమె పేరేంటి? రాహాబు. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. మరి ఇద్దరు వేగులు వారు రాహాబు ఇంట దిగారన్న విషయము ఎవరో చూశారు. చూసి ఏం చేశారు? తమ రాజుకు చెప్పుకున్నారు, యెరికో రాజుకి. అప్పుడు ఆ వర్తమానం విన్నటువంటి ఆ రాజు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఏం చేశాడు చూడండి. రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకురమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, వెంటనే రాజు ఏం చేశాడు? రాహాబు నొద్దకు మనుషులు పంపించాడు. ఎవరో మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చింది ఎవరో, వారిని బయటికి పంపించు అని అడగటానికి మనుషులను పంపించాడు రాజు. వచ్చి వాళ్ళు రాహాబుని అడిగారు. అడిగితే ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. రాహాబు 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఎప్పుడైతే వారు అడగటానికి వచ్చారో వెంటనే రాహాబు ఏం చేసింది? అమ్మ, ఇది చాలా ప్రమాదం. ఈ వేగులు వారిని వీరేం చేస్తారు? రాజు దగ్గర తీసుకెళ్ళి చంపేస్తారు. కాబట్టి వీరికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఏం చేసింది? వెంటనే ఆ స్త్రీ
ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, అసలు రాలేదంటే నమ్ముతారా? అసలు రాలేదంటే నమ్మరు ఎవరు. కాబట్టి చెప్తుంది ఆ వచ్చిన మాట అయితే నిజమే అని చెప్తుంది. వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, నాకైతే వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలీదు. వచ్చిన మాట అయితే వాస్తవమే. వారు వచ్చిన పని ఏంటో కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో ఈ సమాచారం అయితే నాకేమీ తెలీదు. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. చీకటి పడుచుండగా ఏం చేస్తారంటే ఆ పట్టణపు పరాకారముల దగ్గర ఉన్నటువంటి గవిని అంటే గేటు, ఆ గేట్ వేసే సమయం అయిందనమాట. ఆ వేళన ఆ మనుషులు ఏం చేశారు? వెలుపలకు వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. ఆ ఇద్దరు వేగుల వారు ఈ యొక్క పట్టణపు గవిని క్లోజ్ చేసే ముందే, ఆ యొక్క గేటు వేసే ముందే ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. గేట్ వేసే ముందే వెళ్ళిపోయారు. ఆ గవిని వేసే ముందే వెళ్ళిపోయారు అని చెప్తుంది. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు, గబగబా వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి మీరు వారిని కానీ వెంబడించారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు దొరుకుతారు. ఈ యొక్క పట్టణపు గవిని వేయక ముందే వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పింది. అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఇశ్రాయేలీయులకి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే వారు వెళ్ళిపోయారని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళి మిద్దె మీద వీరు ఏం చేసేవాళ్ళంటే జనప కట్టెలు పెట్టుకోవటానికి ఒక అటక అంటాం మనం, మన భాషలో చెప్పాలంటే అటక అంటాం ఎక్కువగా, ఆ అటక మీద పెట్టారంటారు. అలాగే ఆ జనప కట్టెలు పెట్టుకోవటానికి వారు అలా నిర్మించుకునేవారు. ఆ యొక్క జనప కట్టెలో వారిని ఏం చేసింది? దాచిపెట్టేసింది. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి. అది అంటే యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. అది ఇంకా బయలుదేరారు. ఎవరు? ఆ రాజు పంపించిన వాళ్ళు ఈ యొక్క వేగుల వారు బయటికి వెళ్ళారని రాహాబు చెప్పింది కదా. ఇంకా ఆ వేగుల వారిని తరమటానికి బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంట? యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. వారు బయటికి వెళ్ళంగానే ఏమైంది? గేట్ వేసారు. ఎక్కడ గేట్ ఇది? ఇంటికి సంబంధించిందా లేకపోతే పట్టణానికి సంబంధించిందా? పట్టణపు గేటు. ఎరుకోకు చుట్టూ ఏముంటుంది? ప్రాకారం అంటే గోడ, పెద్ద గోడ ఉంటుంది అనమాట. ఎరుకో పట్టణాన్ని వారు కాపాడుకోవటం కోసం ఎరుకో పట్టణం చుట్టూ ఏముంటుంది? ప్రాకారం ఉంటుంది. మరి ప్రాకారం ఉందంటే ఒక చోట గేట్ ఉండిద్దా ఉండదా? వారు సాయంత్రం అయినప్పుడు చీకటి పడే సమయానికి ఏం చేసేవాళ్ళు అంటే గేట్ వేసేవారు. ఇప్పుడు వీరు ఆ రాజు పంపించిన మనుషులు ఆ వేగులు వారిని తరమడం కోసం పట్టుకోవటం కోసం వెళ్ళారు. బయటికి వెళ్ళగానే ఆ ప్రాకారాలకు సంబంధించిన గేట్ ఏమైంది? పట్టణానికి సంబంధించిన గేటు వేయబడింది, క్లోజ్ చేశారు. చూడండి, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి వారితో ఇట్లనెను. పండుకొనక మునుపు అంటే అప్పటికి చీకటి పడుతుంది, మరి నిద్ర వచ్చి పడుకుంటారేమో అని చెప్పి గబగబా పైకి వెళ్ళి నిద్రపోనీయకుండా ఏం చేసింది? పైకి వెళ్ళిపోయి ఆ జనప కట్టెల కింద దాచిపెట్టింది కదా వారిని, అక్కడికి వెళ్ళింది. వారు ఒకవేళ నిద్రపోతున్నారేమోనని. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. వెళ్ళి వారిని లేపి నిద్రపోనీయకుండా వారితో చెప్పిన మాట రాహాబు యొక్క విశ్వాసము ఆమె యొక్క మాటల్లో ఎలా కనిపిస్తుందో గమనించండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు అంటే రాహాబు నమ్మిందా లేదా? నమ్మింది. ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు అంటే రాహాబుకి ఏం తెలుసు? ఎరుగో పట్టణస్తులందరికీ ఎవరంటే భయం ఉందని చెప్పింది. అది మీ దేవుడంటే ఈ యొక్క పట్టణానికి భయం, ఈ దేశాన్ని దేవుడు ఇస్తాడని వీరందరూ నమ్ముతున్నారు. మీ దేవుని వలన ఈ పట్టణానికి ఏముంది?
భయం అనేది ఉంది. మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. వీరంతా ధైర్యము చెడి ఉన్నారా, ధైర్యంగా ఉన్నారా? ధైర్యము చెడి ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీల గురించి వీరికి తెలిసింది. వీరు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు దేవుడు వారిని ఎలా నడిపించాడో, ఎటువంటి అద్భుతాలు సూచక్రియలు చేశాడో, ఎర్ర సముద్రం విషయంలో ఏం జరిగిందో ఎరుకో పట్టణస్తులకు తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి వీరందరికీ ఏముంది? ధైర్యం అనేది చెడింది, వీరందరిలో భయం అనేది ఉంది అన్న విషయము ఆ వేగుల వారిని చూసి చెప్తుంది రాహాబు. తర్వాత 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మాకన్నీ తెలుసు. ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసి మిమ్మల్ని ఎలా నడిపించాడో, అలాగే బాషాన్ రాజైన ఓగును సీహోన్ రాజును ఎలాగూ మీరు నిర్మూలం చేశారో, దేవుడు ఎలాగూ మీకు సహాయం చేశాడో ఇవన్నీ మాకు తెలుసు. అందుకే మాలో ధైర్యం అనేది చెడింది. మేము ధైర్యం లేకుండా ఉన్నాం, భయపడుతున్నాం. ఎరుకో పట్టణస్తులు భయంతో ఉన్నారు. కాబట్టి మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి అని చెప్తుంది. మేము వింటిమి. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. గుండెలు కరిగినాయి అంటే వీరికి ఏమొచ్చింది? ఇంకా భయం బాగా పెరిగిపోయింది. గుండెలు కరిగిపోయాను. వారు ఎలాగైతే జయిస్తూ వస్తున్నారో, యోర్దాను తూర్పున ఉన్నటువంటి రాజులను, అమోరీయుల రాజును ఎలాగో అంతమొందించారో ఇవన్నీ వీళ్ళకి తెలుసు. సీహోన్ రాజుని ఎలాగ అంతమొందించాడో ఇవన్నీ వీరు ఏం చేస్తుంటారు? చెప్పుకున్నారు. అందరు చెప్పుకున్నారు. అంటే ఇశ్రాయేల్ గురించి బాగా పాకిపోయింది అనమాట. అక్కడ బాగా అందరికీ తెలిసిన విషయం అనమాట. మరి చెప్పుకున్న తర్వాత వీరికి ధైర్యం కలిగిందా? కాదు. ఇక మా పని అయిపోయింది. దేవుడు ఈ దేశాన్ని ఇస్తానని ఇశ్రాయేల్కి ఎప్పుడో చెప్పాడు ఆల్రెడీ. మరి చెప్పిన తర్వాత ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు కదా. ఐగుప్తు నుంచి నడిపిస్తానన్న దేవుడు నడిపించాడా లేదా? నడిపించాడు. మరి ఇస్తానన్న దేశాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి వారికి ధైర్యము చెడింది. వారు భయంతో ఉన్నారన్నమాట. తర్వాత, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. పైన ఎవరన్నా ఉన్నారంటే దేవుడు మీ దేవుడే అంటుంది. ఎవరు? రాహాబు. ఆకాశమందు ఎవరన్నా దేవుడు అని పిలువబడుతున్నారంటే మీ దేవుడే. ఇంకా వేరే దేవుడు ఎవరు లేరు. భూమి మీదైనా సరే దేవుడు అని పిలువబడాలంటే దానికి యోగ్యుడు ఎవరంటే మీ దేవుడే. భూమి మీదైనా సరే దేవుడు మీ దేవుడే. చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుందో రాహాబు మాటల్ని గమనించండి. ఈమెకు ఇంతటి విశ్వాసం ఎలా కలిగి ఉంటుంది? దేవుని యొక్క జోక్యము గమనించింది. ఇశ్రాయేలీల్లో దేవుని జోక్యాన్ని గమనించింది. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో గమనించింది. నిజమైన దేవుడు మనుషులతో ఎలా వ్యవహరిస్తాడో రాహాబు గమనించింది. మనుషుల వల్ల ఏది కాదని గమనించింది. దేవుడు తోడుగా ఉంటున్నాడు కాబట్టి వీరు ఎవరినైనా జయిస్తున్నారు. వీరు ఏ దేశం మీదైనా సరే ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. ఎవరున్నారు? దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. రాహాబు విశ్వసించింది. చూడండి, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. అస్సలు మీ ఎదుట నిలబడేటువంటి ధైర్యం కూడా ఎట్టి మనుషులకైనను ధైర్యం అనేది ఉండదంట. అందరూ చెప్పుకొని ఉంటారు. ఎరుకోలో ఇశ్రాయేలీలు వచ్చారా, మన పని అయిపోయిందే. వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇంకా మనం నిలబడలేం.
మన వల్ల కాదని చెప్పుకొని ఉంటారు లేదా? చెప్పుకొని ఉంటారు. రాహాబు ఒకతే చెప్పుకొని ఉంటుందా? అందరూ చెప్పుకొని ఉంటారు. కాబట్టి చెప్తుంది ఇక్కడ, ఏ మనుషులకైనాను ధైర్యం ఏ మాత్రము ఉండదు. ఇంకెక్కడ? మీ దేవుడు గొప్పవాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీరు నమ్ముకున్న దేవుడే దేవుడు. ఇంకా ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు, ఆ ధైర్యం అనేది ఉండదు అని చెప్తుంది రాహాబు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను, మేలు చేశాను. నిజమే కదా? రాహాబు చేసింది మేలేనా? మేలే. మేలు చేయటానికి కారణం ఏంటి? రాహాబు మేలు చేయటానికి ముందు రాహాబు హృదయంలో ఇశ్రాయేలు దేవుడంటే ఆరాధనా భావము, దేవుడంటే గౌరవము, దేవుని ఎడల విశ్వాసం ఉందా లేదా? దాని యొక్క పర్యవసానమే, దాని రిజల్టే ఈ విశ్వాసము. వినుట వలన విశ్వాసం కలుగును. రాహాబు ఏమింది ఇశ్రాయేలు దేవుడి గురించి? ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఇశ్రాయేలులను నడిపించిన విధానము, రాజులను ఎలా నిర్మూలించాడో అవన్నీ కూడా ఉంది. విని ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని విశ్వసించింది. విశ్వసించిన దానికి ఆమె ఎలా ప్రవర్తించింది? క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపించింది. ఏం చూపించింది క్రియల్లో? రాహాబు చేసింది పెద్ద సాహసమా కాదా? ఊరుకుంటారా? ఎరికో రాజు ఊరుకుంటాడా? వేగులు వారికి ఆశ్రయం ఇస్తే ఎరికో రాజు ఉంచుతాడా, చంపేస్తాడా రాహాబుని? చావుకు సైతము భయపడిందా? భయపడలా. ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? యెహోవా దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం. దేవుడు అంటే భయపడింది, భయభక్తులు కలిగి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యమును పుట్టించును. తన ప్రాణం మీదకు వస్తుందన్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా రాహాబు ఇశ్రాయేలీలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇశ్రాయేలీలకు సహాయం చేస్తే ఎవరిని మెప్పించినట్లు? దేవుడైన యెహోవాను గౌరవించినట్లు. దేవుని పనికి సహకరించింది రాహాబు. అక్కడ దేవుని యొక్క చిత్తమై ఉన్నదా లేదా? కనాను దేశాన్ని స్వంతరించుకుంటాం అనేది దేవుని పని అయి ఉన్నది. దేవుని పనిలో రాహాబు తన వంతు చేయగలిగింది, చేసిందా లేదా? చేసింది, సహకరించింది. మరి దేవుని పని ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే ఇష్టపడతాడో ఆ పనిలో మనమైతే పాలుభాగస్తులుగా ఉంటున్నామా, పాలు పంచుకుంటున్నామా? రాహాబు అలా పాలు పంచుకొని సంతోషిస్తుంది. ఆకాశమందు భూమి యందు దేవుడు మీ దేవుడే, అది ఆమె విశ్వాసం. ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించింది. వారిని దాచిపెట్టి వారు బయటికి వెళ్ళిన తర్వాత పట్టణపు ఆ యొక్క గవిని క్లోజ్ చేసిన తర్వాత, మూసివేసిన తర్వాత వారికి సహాయం చేసింది, వాళ్ళని దాచింది. చూడండి, దాచి వారి నుంచి సహాయం కోరుతుంది. చూడండి, నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయించుకుంటుంది. నా తండ్రి ఇంటి వారందరినీ కాపాడాలి, నన్నే కాదు, నా తండ్రి ఇంటి వారందరూ, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు అందరినీ, తల్లిని కూడా, తండ్రిని, అందరిని మీరేం చేయాలి? కాపాడాలి. ఏం చేయకూడదు వారిని. ఎంతటి విశ్వాసమో చూడండి. అంటే ఖచ్చితంగా రాహాబు ఏమి నమ్మింది? వీరి దేవుడు ఏం చేశాడు? ఎరికో పట్టణాన్ని వారికి ఇచ్చాడన్న మాట నమ్మిందా లేదా? నమ్మింది కాబట్టే ఎటువంటి మాటలు పలికింది ఇక్కడ? నా తండ్రి ఇంటి వారిని ఏమీ చెయ్యొద్దు, వారందరూ రక్షించబడాలి. అంటే ఇశ్రాయేలీలు ఓడిపోతారు అనుకోవచ్చుగా. రాహాబు అలా అనుకుందా? ఎందుకని ఇశ్రాయేలీలు ఓడిపోరు? అంతకుముందు జయించుకుంటూ వచ్చారు కాబట్టి. ఎందుకు ఓడిపోరంటే ఇశ్రాయేలీలకి దేవుడు తోడే ఉన్నాడని రాహాబు నమ్మింది. నమ్మి ముందుగానే జరగనై ఉన్నటువంటి, భవిష్యత్తులో జరగనై ఉన్న దానిని ముందుగానే విశ్వసించింది కాబట్టి, చూడకుండానే విశ్వసించింది కాబట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఎటువంటి మాటలు పలికింది? నా తండ్రి ఇంటి వారిని అందరిని మీరేం చేయాలి? రక్షించాలి. అటువంటి ఆనవాళ్ళు మాకు ఇవ్వండి,
నాకు ఇవ్వు అటువంటి ఆనవాళ్ళని వారిని అడుగుతుంది. వారిని ఏమంటుంది? ప్రమాణం చేయండి అని పట్టుకుంటుంది. వారిని పట్టుకొని అడుగుతుంది. చూసారా, ఆమె ఒక్కతే రక్షించబడాలని కోరుకోవాలా, అందరూ తండ్రి ఇంటి వారందరూ రక్షించబడాలి. చూడండి, దేవుడు యొక్క కనికరము నాకే కాదు, నా తండ్రి ఇంటి వారందరికి కూడా ఆ కనికరం అనేది ఉండాలని కోరుకుంటుంది. క్రీస్తునందు ఉండి రక్షించబడిన మనము మన యొక్క బంధువులకు, మన యొక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు, ఇంకా ప్రతి ఒక్కరికి నాలాంటి మేలు వారు కూడా పొందుకోవాలి అని క్రీస్తుని గూర్చిన సువార్త చెప్పే మనసు మీకుందా? చెబుతున్నారా? సిగ్గుపడుతున్నారా? రాహాబు ఎలాగైతే అందరిని జ్ఞాపకం చేసుకుందో, మరి రక్షణలో ఉన్న మనము అందరూ రక్షించబడులాగున దేవుని పనిలో పాలిభాగస్తులుగా ప్రభువును బట్టి అతిశయపడుతూ సువార్త అందరికి ప్రకటించే విషయంలో మీరు పాలిభాగస్తులుగా ఉంటున్నారా? ఎవరికైనా సువార్త చెబుతున్నారా? మీ యొక్క తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారా? మీ అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు వారు కూడా రక్షించబడాలని కోరుకుంటున్నారా? ఆలోచించాలి. అలాగే 14వ వచనం, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. ఇద్దరు నిబంధన చేసుకుంటున్నారు. మా సంగతి కానీ నువ్వు చెప్పకుండా ఉంటే మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, మిమ్మల్ని మేమేమి చెయ్యం. మా సంగతి కానీ చెప్పామనుకో మిమ్మల్ని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. అంటే అందరితో పాటు మీరు కూడా ఏమైపోతారు? చనిపోతారు. మనిద్దరం చేసుకుంటున్నటువంటి నిబంధనలో మీరు నిలిచి ఉంటేనే మీరు రక్షించబడతారు. నిబంధన మీరి నా ముందేమో చెప్పనని చెప్పి మేము వెళ్ళిపోయిన తర్వాత వేగులు వారు వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు, నన్ను భయపెట్టారు, వారు వస్తారు, యుద్ధానికి జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పి మనం చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని కానీ మీరు లీక్ చేస్తే మేము కూడా నిబంధన మీరాల్సి ఉంటుంది. ఏంటది? మీ యొక్క తండ్రి ఇంటి వారు కూడా ఏమైపోతారు? చనిపోతారు. అంతే, అందరితో పాటు మీ తండ్రి ఇంటి వారందరూ కూడా చనిపోతారు. కాబట్టి మేమైతే మాట మీద నిలబడతాం. రాహాబు, మరి నువ్వు మాట మీద నిలబడతావా అని అర్థం. నువ్వు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఈ దేశాన్ని దేవుడు మాకిస్తాడు. ఒక సమయం ఉంది. దేవుడు మమ్మల్ని పంపించినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకొని నువ్వు అడిగిన ఉపకారం మీకు చేస్తాం. నువ్వు కూడా ఏం చేయాలి? మా గురించి ఎక్కడ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, మా గురించి ఎక్కడ చెప్పకూడదు. 15వ వచనం, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఏమి ఇల్లు కూడా చూడండి, అందరి ఇల్లులాగా కాదు. పట్టణపు ప్రాకారాలు ఉంటాయి కదా, ప్రాకారం అంటే చుట్టూ గోడ, ఎత్తైన గోడ. ఆ యొక్క పట్టణాన్ని రక్షించుకోవటానికి శత్రువులు ఈజీగా ఎక్కకుండా ఉండునట్లు పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటారు. అయితే రాహాబు ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఆ ప్రాకారం మీద ఉందంట. రాహాబు ఇల్లు ఎక్కడుంది? ఆ ప్రాకారం మీద. అంటే ఆ గోడలో ఒక భాగంగా కట్టుకుంది, చివరి ఇల్లు అనమాట. అంటే ఆ గోడ మీద కట్టుకుంటాం అనేది కూడా ఇక్కడ ఇశ్రాయేలుకి మేలు అయింది. చూడండి ఎలాగో చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఇంకేముంది? ప్రాకారం మీద ఇల్లుంటే కిటికీలో కూడా దిగితే ఎక్కడ ఉంటారు వారు? పట్టణంలో ఉంటారా? పట్టణం బయటికి వెళ్ళిపోవచ్చా? బయటికి వెళ్ళిపోవచ్చు. అది బౌండరీ కదా, దానిపైనే కట్టుకుంది. ఆ కిటికీలో నుంచి వారిద్దరం దించితే తాడేసి వారు దిగారు మెల్లిగా. దిగటంతోనే ఎరుకో పట్టణానికి బయట ఉన్నట్టే కదా, అలాగూ వారిని రక్షించిందనమాట. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో ఆమె అంటుంది. రాహాబు, తరమటానికి వెళ్ళారు కదా, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా, తిరిగి వచ్చేటప్పుడు మీకు ఎదురు పడతారేమో, జాగ్రత్త, ఎదురు పడవచ్చు. మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా. కొండలు ఉన్న వైపు అంటే అది బహుశా పశ్చిమాన అయి ఉండొచ్చు, పడమర వైపు, అటువైపు కొండలు ఉంటాయి. అక్కడ ఉండండి, 3 దినములు ఉండండి, ఈలో బయటికి
రామాకండి, అక్కడ ఉండండి 3 దినములు ఉండి ఎప్పుడు వెళ్ళిపోమంటుంది. 3 దినములు అచ్చట దాగి ఉండి, తిరగటం కాదు, 3 దినములు అక్కడ ఉండి అటు ఇటు ఫ్రీగా కనిపించమాకండి ఎవరికి, దాగి ఉండండి. దాగి ఉండి తర్వాత మీ త్రోవను వెల్లుడని వారితో అనగా, ఇంకా మీరు ఎటు వెళ్తారో అటు వెళ్ళండి అని ఒక సలహా కూడా ఇచ్చింది. ఆ మనుషులు ఆమెతో ఎట్లనేరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు ప్రమాణం చేయించావు కదా మా చేత, మరి మేము నిర్దోషులంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు నిర్దోషులుగా మేము ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఒకటి ఉంది. నీవు మమ్ముని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇది నువ్వు చేయాల్సింది. అందరిని తెచ్చుకో, ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తాన్ని తెచ్చి ఎక్కడ పెట్టుకుంటావు? ఇంట్లో పెట్టుకో. పెట్టుకొని ఇంటికి ఏం కట్టాలి? దారం కట్టు, ఎర్రని దారం. బాగా కంటికి కనిపించింది కాబట్టి ఎర్రని దారం కట్టు. ఏదైనా అయి ఉండొచ్చు రీజన్, ఎర్రని దారం మాత్రం కట్టు. కడితే అప్పుడు మేమేం చెయ్యం? నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, లోపలే ఉండాలి. దారం కట్టి మీ ఇంటి వారిని అందరినీ, మీ యొక్క తండ్రి ఇంటి వారిని అందరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, దారం కట్టించు. బయటికి మాత్రం ఎవరో రాకూడదు. ఈ యొక్క దేశాన్ని స్వంతరించుకోవడానికి మేము వచ్చినప్పుడు, స్వాధీనపరచుకోవడానికి మేము వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని అదే, దారం కట్టించు. అది కూడా ఎర్రటి దారం. మీ వాళ్ళని అందరూ తెచ్చి ఆ ఇంట్లో పెట్టు, బయటికి మాత్రం ఎవరు రాకూడదు. వారు కానీ బయటికి వచ్చారనుకోండి, వారి ప్రాణమునకు ఉత్తరవాది ఎవరు? మేమైతే కాదు, వారే ఉత్తరవాది. ఎందుకని? రాహాబు యొక్క తండ్రి ఇంటి వారు ఎవరో ఇశ్రాయేలుకి తెలుసా? తెలీదు కదా. తెలీదు. రాహాబు అంటే గుర్తుపడతారు, ఈ వేగుల వారు చెప్తారు ఈమె రాహాబు అని. కానీ తండ్రి ఇంటి వారందరూ తెలుసా ఇశ్రాయేలుకి? తెలియదు కదా. కాబట్టి నీకు తెలుసు కదా నీ తండ్రి ఇంటి వారు ఎవరో. వారి మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఎర్రటి తాడు అంటే ఎర్రటి దారాన్ని కట్టు అని వీరు చెప్పారనమాట. చూడండి, లోపల ఉండాల్సిందే. మేము స్వాధీనం చేసుకునేటప్పుడు మీరు కానీ బయటకు వస్తే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాది. మా తప్పు అయితే ఏమీ లేదు, మేము నిర్దోషులమే ఆ విషయంలో. కాబట్టి మీరు చేయాల్సింది అదే. మేము నిర్దోషుల మగుదుము, వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము, చంపినా కానీ మేము దోషులమైతే కాదు. ఎందుకంటే మీరే లోపల ఉండమంటే ఉండకుండా బయటకు వచ్చారు కాబట్టి మేము అందరితో పాటు మిమ్మల్ని కూడా నిర్మూలన చేస్తాం. కాబట్టి బయటకు వస్తే మాత్రం మీరే ఉత్తరవాది. దానికి మా తప్పు అయితే లేదు, మేము నిర్దోషులము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులం. మేము చెప్పినట్లు చేసిన తర్వాత కూడా మీ జోలికి వచ్చి మీలో ఎవరికైనా మేము మాత్రం అపాయం చేస్తే దానికి ఉత్తరవాదులు ఎవరు? మేమే ఉత్తరవాదులం. మీరు మేము చెప్పినట్లు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మేము అపాయం చేసినా, మీకు కీడు చేసినా దానికి ఉత్తరవాదులం అయితే మేమే. కానీ మీరు లోపల ఉండకుండా బయటికి వస్తే మాత్రము దానికి ఉత్తరవాదులు మీరే, మేమైతే నిర్దోషులమే అంటున్నాడు. కాబట్టి నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములలో మేము దోషులము కామనిరి. ఏమని ప్రమాణం? ఎవ్వరికి నువ్వు చెప్పకూడదు మా సంగతి. చెప్పారనుకోండి, రాహాబు నువ్వు కానీ వెల్లడి చేసావనుకో, ఇంకంతే, మేము కూడా మీ తండ్రి ఇంటి వారికి ఎటువంటి ఉపకారం చెయ్యం. అంటే ఏం చేస్తారు? అందరితో పాటే వీరు కూడా నిర్మూలన చేయబడతారు. కాబట్టి మేము దోషులం కాదు ఆ విషయంలో. మా గురించి చెప్పావా, మేమైతే దోషులం కాదు ఇంకా. ఎందుకంటే తప్పు ఎవరిది? చెప్పకూడని విషయం నువ్వు చెప్పావు కాబట్టి తప్పు నీదవుతుంది. అప్పుడు మేము దోషులము కాము. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తగరు దారమును కిటికీ కట్టెను. వెళ్ళిపోగానే వెంటనే గబగబ దారం తీసుకొని కట్టేసింది. వారు వెళ్ళి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. ఆ తరుము వారు బయటికి వెళ్ళారు కదా, వారందరూ వెళ్ళేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుము వారు ఆ మార్గం మందంతటను వారిని వెతికిరి కానీ వారు కనబడలేదు. వెతికినా కానీ కనిపించలా. ఇంకెందుకు కనిపిస్తారు?
వీళ్ళు ఎక్కడుంటే వారు అటువైపు ఎతికితే కనిపిస్తారా? కనిపించరు కదా. వీరు ఇంకా దాక్కున్నారు కొండల్లో. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. ఇది జరిగిందంతా కూడా యెహోషువకి ఈ వేగులు వారు చెప్పారనమాట. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. ఏమని చెప్తున్నారు వేగులు వారు? యెహోవా ఆ దేశాన్ని మనకి అప్పగించబోతున్నాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. వారికి అర్థమైపోయింది, ఆ దేశస్థులకి ఇశ్రాయేలీలు పక్షంగా దేవుడు ఉన్నాడన్న విషయము వారికి అర్థమైంది. వారు ధైర్యము చెడి ఉన్నారు. వెళ్ళొచ్చిన వేగులు వారు యెహోషువతో చెప్తున్నారు, దేవుడు మనకి ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకని? వారిలో ధైర్యం ఉందా? లేదు. ఇశ్రాయేలీలకి ధైర్యం ఎలా వచ్చింది? దేవుడు తోడుగా ఉంటే ఏ మనిషి అయినా సరే, ఏ మనిషి అయినా ధైర్యంగా ఉంటాడు. ధైర్యము దేవుని వలన కలుగుతుంది. పిరికితనము దేని వల్ల వస్తుంది? దేవునికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు మనకి పిరికితనాన్ని కలగజేసే ఆత్మనిచ్చాడా? ఇవ్వలేదు కదా. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఇశ్రాయేలీలు ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. చూడండి, వేగులు వారు అదే చెప్పారు, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇచ్చేసాడు. వారంతా ధైర్యం చెడిన వారు, భయపడిపోతున్నారు అని చెప్పారు యెహోషువకు. మీరు ఈ యొక్క అధ్యాయంలో మీరు గమనించినట్లయితే తన ప్రాణం మీదకు వస్తుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇశ్రాయేలీల దేవుని గురించి విన్నటువంటి రాహాబు తన విశ్వాసాన్ని క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరిచిందా లేదా? కాబట్టే రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది అంటాడు యాకోబు రాసిన పత్రికలో. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. అటువలనే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. చూసారా? అందుకే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అని. విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి. రాహాబు అటువంటి విశ్వాసాన్ని కనపరిచి ఏం చేసింది? నిబంధన చేసుకుంది, వారితో ప్రమాణం చేయించుకుంది. తనను రక్షించుకోవాలని, తన తండ్రి ఇంటి వారిని కూడా రక్షించుకోవాలని ప్రమాణం చేయించుకుంది. మరి మనం రక్షించబడినట్లు దేవునితో నిబంధన చేసుకోలేదా? క్రైస్తవులమైన మనము దేవునితో నిబంధన చేసుకున్నామా లేదా? నిబంధన మీరితే మన యొక్క నాశనానికి ఎవరు ఉత్తరవాదులు? మనమే ఉత్తరవాదులు. నిబంధన మీరేవారు? వాక్యం వినకుండా సమయాన్ని వృధా చేస్తూ ఆత్మీయంగా ఎదగకుండా ఆగిపోయిన వారు తమ ఆత్మలకు తామే ఉత్తరవాదులు. రక్షణను కోల్పోతారు. రక్షణలో కొనసాగులాగునా, నిబంధనలో కొనసాగులాగునా ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన లోపాలు సరిచేసుకుంటానికి వాక్యము వింటూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు సాగాల్సిందే. దేవుడిచ్చు ధైర్యంతో ముందుకు కొనసాగాలి. మనం కూడా ఎక్కడికి చేరుకోవాలి? దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యమును మనం స్వాతంత్రించుకోవాలి. అలాగూ ప్రతి ఒక్కరూ దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. వచ్చే బుధవారం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడి మిమ్మలను దీవించును గాక.